మేడం నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు భయపడుతున్న చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అసలు ఏమంటారు దీని గురించి మీరు? సార్, ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/2023 అనేది కొత్తగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ప్రపోజల్ అండి. మొన్నటిదాకా ఏదైనా ఒక చిన్న ఎలిగేషన్ వస్తే ఏదైనా భూములు ఆక్రమణల గురించి కానీ ఇంకోటి మేము పోలీస్ స్టేషన్కి వెళ్తాం, ఏది క్లయింట్ని తీసుకొని. అప్పుడు పోలీసు వారు చెప్తారు, అదేంటి మేడం ఈ భూమి ఇతందే కదా అంటాడు. అతంది ఇతందని నువ్వెలా చెప్తావయ్యా అంటే డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటాడు. డాక్యుమెంట్స్ చూడడం నీకేమొచ్చు? సివిల్ కేసులు పోలీస్ స్టేషన్లో చేయకూడదు కదా, నీకేం అవసరం అంటాడు. లేదు మేడం ఎంఆర్ఓ గారు ధృవీకరించారు. ఎవర్రా ఎంఆర్ఓ? మాకు మా జడ్జి చెప్పిందే వేదం, ఏదంటే కోర్టులో చూసుకోండి, ఎంఆర్ఓకి అధికారం కూడా లేదు అని చెప్పేవాళ్ళం. కానీ ఈసారి ఏంటో మరి ఎంఆర్ఓనే అధికారట. అంటే దొంగ చేతికే తాళాలు అప్పిస్తున్నాడు, పెత్తనం పేనుకి ఇస్తున్నాడు. పేనుకి పెత్తనం ఇస్తే తలంతా కొరిగిద్ది అంటారు చూడండి. అదే రకంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ల్యాండ్ యాక్ట్ అనేది తీసుకొచ్చారండి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఈ ల్యాండ్ టైటిల్ ఇతందే అని చెప్పేవాడు ఎంఆర్ఓ అంట. మొన్నటిదాకా మనం తెలియదు కాదు, దొంగ ఓట్లు మార్చడంలో కీలక పాత్ర వహించింది ఈ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయినటువంటి ఎంఆర్ఓలు, ఎండిఓలు. మరి అదే వీళ్ళకి కూడా ఈ పని కూడా అప్పచెప్పారు. అంటే ఇక్కడ మాకు అర్థమవుతుంది ఏంటంటే దోచుకో దాచుకో, దొరికిందంతా దోచుకో, దోచుకుంది దాచుకో, ఈ దాచుకోవడం కూడా లీగల్గా దాచుకో అన్నట్టుగా గౌరవ ఎంఆర్ఓ గారిని పాత్రధారులను తెస్తున్నారు. ఈ సూత్రధారుడైనటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైన పనికిమాల ప్రపోజల్ ఎలా ఉంటుందంటేనండి, ఎవరైనా ఒక భూమిని కొనుక్కుంటారు, ఒక స్కూల్ టీచరే కొనుక్కున్నాడండి. ఈ ఊర్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు కొనుక్కున్నాడు, మళ్ళీ పక్క ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే 2 ఏళ్ళు అతను పక్క ఊర్లో ఉద్యోగం చేస్తాడో, ఈ భూమి మీద అతను ఉన్నాడో, ఆ భూమి మీద ఎవరు వస్తే వాళ్ళదేనంట భూమి. ఎంఆర్ఓ ఎవరి పేరు చెప్తే ఆ భూమి వాళ్ళదేనంట. మరి ఏంటో మరి మొన్నటి రోజు ఒక అడ్వకేట్ గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు చెప్పారు, అయ్యా ఈ బిల్డింగ్ ఏదైతే ఉంది ప్లాన్ మీరు కొనుక్కున్నారు కదా, ఈ 2 ఏళ్ళు మీరు ఇక్కడ వదిలేసి మీరు హైదరాబాద్లో ఉంటే ఎంఆర్ఓ గారు వచ్చి ఈ భూమి మీది కాదు లాయర్ రజనీ గారిది అంటే, పవన్ కళ్యాణ్ గారి భూమి కూడా లాయర్ రజనీ గారిది అయిపోద్దంట. అది ఊరు రజనీ, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి కదా అని మీరు రావాలన్నా కూడా 2 ఏళ్ల లోపేనంట. తర్వాత దీన్ని అప్పీల్కి పోవడానికి లేదంట. పాప 2 ఏళ్ల తర్వాత మీరు షూటింగ్ అయిపోయి వచ్చి ఎవరు లాయర్ రజనీ నా భూమిని ఆక్రమించుకుంది, నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయంటే, అవును సార్ ఉన్నాయి, 2 ఏళ్ళు టైం దాటిపోయింది, మీకు అప్పీల్కి వెళ్ళే అధికారం కూడా లేదు, మీరు వెళ్ళిపోండి హైదరాబాద్ షూటింగ్లు వేసుకోండి అని లాయర్ రజనీ గారు పవన్ కళ్యాణ్ గారి భూమిని కబ్జా చేసి జెండా పాతేసి ఒక కోర్ట్ ఆఫీస్ బిగిన్ చేసేసుకుంటారు. సో ఇది అండి జరుగుతుంది. అంటే వెళ్ళిన ప్రతి భూమికి మనం కాపలా ఉంటామా? ఒరిజినల్ డాక్యుమెంట్స్ మా దగ్గరే ఉన్నాయి అనుకోవడానికి ఈసారి రిజిస్టర్ చేసినప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారే ఉంటాయి, మన దగ్గర జిరాక్స్లు ఉంటాయి అంటండి. ఆఖరికి రాష్ట్రంలో ఎమ్మెల్యేలని డమ్మీలు చేశాడు, సర్పంచ్లు డమ్మీలు చేశాడంటే రాష్ట్ర ప్రజల్ని కూడా డమ్మీలు చేశాడండి. ఆఖరికి అన్ని భూములు ఆక్యుపై చేసేసి భూమి ఎవడు ఓనరో ఎవడు క్లీనరో, ఎవరిదైనా ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాడి దగ్గర ఉంటే వాడేమే ఓనరు అనుకుంటాం. కానీ ఈరోజు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర ఉన్నవాడు, నా దగ్గర జిరాక్సే, ఏది ఓనర్నైనా పక్కనోడు ఆర్టీఐ ప్రకారం తీసుకుంటాడు, వాడి దగ్గర జిరాక్సే. ఈ 2 పట్టుకొని వెళ్తే ఎవడి ఓనరో కూడా ఎవడు చెప్పలేడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని డిమాలిషన్ చేసేసి తొలగించి నిర్మూలిస్తామన్నటువంటి గౌరవ పవన్ కళ్యాణ్ గారు, అదే రకంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో కూడా పొందుపరచమని మనస్ఫూర్తిగా కోరుకున్నామండి. సో అతి తొందరలో దీన్ని పొందుపరుస్తారు. రానున్న కాలంలో ఖచ్చితంగా మంచి పరిణామాలు ఉంటాయి. అదే రకంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రభుత్వాలు ఖచ్చితంగా నిర్మూలించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.